మామూలుగా నేనైతే పార్లమెంట్ సమావేశాలంటే ఏముంటుందిలే, ఎంపీలందరూ కలిసి లోక్సభలో కూర్చొని మీరు ఇవి చేస్తాం అవి చేస్తామని గెలిచిన వాళ్ళు, అలా చేశారు ఇలా చేశారని ఓడిపోయిన వాళ్ళు తిట్టుకొని కొట్లాడుకోవడమే అనుకున్నా. అది ఓకే కానీ నేను అనుకున్నట్టు ఎలా పడితే అలా కొట్టుకోరు. దానికంటూ ఒక పద్ధతి, ఒక విధానం, ఒక టైం టేబుల్ పెట్టుకుంటారంట. అసలు ఈ విధానం ఏంటి, ఆ పద్ధతి ఏంటి, ఆ టైమింగ్ ఏంటి అని ఇక్కడ తెలుసుకుందాం. తెలిసిన వాళ్ళు ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో. అలాగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి. ఇంకా టాపిక్లోకి వస్తే పార్లమెంటు, లోక్సభ, స్పీకరు, ప్రతిపక్షం, అధికార పక్షం ఇవన్నీ మనకు తెలుసు కదా. తెలియకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తా. ఈ వీడియోలో జస్ట్ అసలు పార్లమెంట్లో జరిగే డైలీ సెషన్స్ ఎలా ఉంటాయని ఒక క్లారిటీ ఇస్తా. ఇంకా స్టార్ట్ చేద్దామా. మనకి సభ ప్రారంభమయ్యేది 11 AM. అదేంటి, ఆఫీసులో అయితే 9-10 కల్లా తెరిచి కూర్చుంటారు. దేశ సమస్యలు చర్చించడానికి అంత లేట్గా స్టార్ట్ చేస్తారా? ఏమోలే, మనకి ఎందుకు అవన్నీ. సమావేశాలు మార్నింగ్ 11 అయితే స్టార్ట్ చేస్తారు. 12 వరకు అంటే ఒక గంట సమయాన్ని ప్రశ్నోత్తరాల సమయం అంటారు, అంటే క్వశ్చనింగ్ అవర్ అంటారండి. ఇందులో అక్కడ ఉన్న సభ్యుల్లో ఎవరైనా సభ్యుడు ఏదైనా సమస్య గురించి ప్రశ్నకి సంబంధించిన మంత్రి ఉంటాడు కదా, ఆయన్ని అడగచ్చు. అలానే సభలో కూర్చోగానే నాకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ని ఇష్టం వచ్చిన మంత్రిని అడుగుతా అంటే వాళ్ళు ఆన్సర్ చెప్పాలా అంటే కుదరదు. ముందే చెప్పా కదా, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందని. సో ఇలా క్వశ్చన్స్ అడగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అది ఎలా అంటే, ఒక సభ్యుడు తను అడగాలనుకున్న క్వశ్చన్ని 10 రోజుల ముందుగానే నేను పలానా మంత్రిని ఉద్దేశించి పలానా క్వశ్చన్ అడుగుతున్నా అని నోటీస్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంటే సభా వ్యవహారాల కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్మన్ వచ్చేసి స్పీకర్ ఉంటాడు. ఇంకా అందులో సభ్యులుగా ప్రధానమంత్రి ఉంటాడు, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడితో పాటు సభలో ఉన్న వేరే పార్టీకి ఉంటాయి కదా, ఆ పార్టీలకి సంబంధించిన లీడర్స్ కూడా ఉంటారు. సో ఒక సభ్యుడు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే 10 days ముందుగా ఈ కమిటీకి చెప్తే వాళ్ళు ఇలా ఎవరెవరు ఏ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో ఒక లిస్ట్ తయారు చేస్తారనమాట. ఆ లిస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే వాటికి స్టార్ మార్క్ వేస్తారు. లేదంటే నార్మల్ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే వీటి వల్ల టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఆ క్వశ్చన్స్కి స్టార్ మార్క్ వేయరు. ఇంకా సభలో స్టార్ మార్క్ ఉన్న క్వశ్చన్స్కి సంబంధిత మంత్రికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ సమాధానం కరెక్ట్గా లేదనుకుంటే అక్కడే దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా వేయచ్చు, క్వశ్చన్ అడగాలనుకున్న వాళ్ళు. మరి స్టార్ మార్క్ లేని క్వశ్చన్ సంగతి ఏంటంటే వాటికి సభలో ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, అంటే నోటి ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సమాధానాన్ని ఆ మంత్రి లిఖితపూర్వకంగా అంటే రాసి ఇవ్వాలన్నమాట. మళ్ళీ దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఎలా అంటే ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. ఓన్లీ స్టార్ మార్క్ క్వశ్చన్స్కి మాత్రమే రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలా క్వశ్చనింగ్ అవర్ అయిపోతుంది. ఈ క్వశ్చన్ అవర్ 12కి అయిపోతుంది. 12కి 0 hour స్టార్ట్ అవ్వాలి. ఈ 0 hour అయితే ఏ నోటీస్ లేకుండా డైరెక్ట్గా ఎవరినైనా క్వశ్చన్ అడగచ్చు. ఇదేదో బాగుంది అనుకునే లోపు ఆ టైంకి ఒక లిటిగేషన్ ఉంది. అదేంటంటే ఈ 0 hourని పెట్టచ్చు పెట్టకపోవచ్చు, ఇది పెట్టాలా వద్దా, పెడితే ఎంతసేపు పెట్టాలి, 15 నిమిషాలా 10 నిమిషాలా అని ఎవరు డిసైడ్ చేస్తారంటే స్పీకర్ డిసైడ్ చేస్తారు. ఈ స్పీకర్ 0 hour ఉంది, ఒక 10 minutes 20 minutes కొనసాగించండి అంటే 0 hourలో క్వశ్చన్స్ వేస్తారు వితౌట్ నోటీస్. లేదంటే ఇంకా లంచ్ బ్రేకే. అసలు 0 hourకి 0 hour అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే కామెంట్ చేయండి, నేను షార్ట్లో చెప్తాను. నెక్స్ట్ లంచ్ చేసి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే అప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే అసలు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ శాసనాలు చేయడమే కదా. కొత్తగా ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నా లేదంటే ఉన్న చట్టాలు చేంజ్ చేయాలన్నా, ఏదో ఒక బిల్లు ప్రవేశపెట్టాలన్నా వీటన్నిటికి సంబంధించిన టైం ఇదే కదా. దీన్నే అజెండా కార్యక్రమాలు అంటారు. ఇది ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా ఏదైనా చట్టానికి సంబంధించిన శాసన ప్రక్రియ ఉంటుంది. ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెడితే అది చట్టంగా మారేది ఈ టైంలోనే. అలా ఒక బిల్లు చట్టంగా మారడానికి అందులో 7 stages ఉంటాయి. అంటే బిల్లు చట్టంగా మారడానికి కాదు, బిల్లు ఆమోదం పొందడానికి 7 stages ఉంటాయి. ఈ 7 stages పూర్తి అయితే ఒక బిల్లు ఆమోదం పొంది నెక్స్ట్ సభకి ఆమోదం పొందడానికి పంపించి అక్కడ ఆమోదం పొందితే రాష్ట్రపతికి పంపిస్తారు. ఆయన కూడా ఓకే అంటే బిల్లు చట్టంగా మారుతుంది అనమాట. అసలు ఏంటి 7 stages అంటే, ఫస్ట్ వచ్చేసి ఎంట్రీ స్టేజ్. ఎవరైనా మంత్రి ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే దాని గురించి 10 days ముందే స్పీకర్కి చెప్తే ఆయన సభలోని వాళ్ళందరికీ చెప్తాడు. అప్పుడు ఈ బిల్లు గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఫస్ట్ రీడింగ్. ఇందులో ఆ బిల్లు ఏంటి, ఎందుకు, ఎలా ఉంటుంది అనే విషయాన్ని సంబంధించిన మంత్రి, అంటే ఎవరైతే బిల్లు ప్రవేశపెడతారో ఆ మంత్రి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మంత్రి అంటే మంత్రే కాదు, సభ్యులు ఎవరైనా కూడా ప్రవేశపెట్టచ్చు. తర్వాత ఈ బిల్లుకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని జిరాక్స్ తీసి సభలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి చదువుకొని రండి నెక్స్ట్ రీడింగ్కి అని పంపిస్తారు.
అది థర్డ్ స్టేజ్. ఆ థర్డ్ స్టేజ్ వచ్చేసి బిల్లు జిరాక్స్ పేపర్లు పట్టుకొని సభలోకి హాజరైతే ఈసారి ఆ మంత్రి ఆ బిల్లుని లైన్ టు లైన్ క్లియర్గా చదివి వినిపిస్తాడు. అక్కడ ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే క్వశ్చన్స్ వేస్తారు. అక్కడ రచ్చరచ్చ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రూలింగ్ పార్టీకి అపోజిషన్స్కి భేదాభిప్రాయాలు వస్తే సభలో ఉన్న సంబంధిత శాఖకి సంబంధించి ఉంటారు కదా సీనియర్స్, అంటే క్వశ్చన్కి సంబంధించి ఆ శాఖ ఉంటుంది కదా, వాళ్ళు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు 3-4 సెలెక్ట్ చేసి ఒక కమిటీని ఫామ్ చేసి ఆ బిల్లుకి సంబంధించిన నివేదిక తయారు చేయాలని చెప్తారు. అదే 4వ దశ. ఈ దశలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని మీద నివేదిక ఇవ్వమంటారు. ఇది 4వ దశ. ఇంకా 5th స్టేజ్లో వచ్చేసి కమిటీ నివేదిక ఇస్తుంది. అందులో బిల్లు సరిగ్గా ఉంటే ఓకే అని, లేదంటే కొన్ని సవరణలు చేయాలని సూచిస్తుంది. ఆ సవరణలు అవి చేశాక మళ్ళీ మాట్లాడుకుందాం రండి అని థర్డ్ రీడింగ్కి పెడతారు. ఇదే 6th స్టేజ్. ఈ స్టేజ్లో కూడా సవరణలు చేసినా కూడా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ చర్చలు జరుగుతాయి. అవి ఎంతకీ తేలకపోతే ఇంకా సమాపన తీర్మానం పెడతారు. అంటే చేసిన చర్చ చాలు, ఇంకా మీతో అయ్యేలా లేదు, ఓటింగ్లో తెలుసుకున్నాం, ఆ బిల్లు మీద ఓటింగ్ పెట్టండి, మేము గెలిస్తే బిల్ పాస్, లేదంటే బిల్తో పాటు రాజీనామా చేస్తామనే రేంజ్లో ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ ఓటింగ్ రిజల్ట్ని బిల్లు ఆమోదాన్ని 7 స్టేజెస్ అదే ముగింపు దశలో వెల్లడిస్తారు. అంటే ఆ బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుందా అంటే పాస్ అవ్వాలి, ఎందుకంటే సభలో మెజారిటీ ఉంటేనే కదా బిల్లు ప్రవేశపెట్టేది, అంటే రూలింగ్ పార్టీ ఉండేది. ఒకవేళ బిల్లు పాస్ అవ్వకపోతే ప్రభుత్వం పడిపోతుంది. ఇదంతా కలిపి ఎజెండా కార్యక్రమం అంట. అసలు ఈ బిల్లు ఎవరు ప్రవేశపెట్టాలి, ఈ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుంది అనేది వేరే టాపిక్లో చెప్దాం. ఈ సభా కార్యక్రమాలు అంటే అజెండా కార్యక్రమాలు వచ్చేసి 2 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. ఈ కాలంలో జరిగే ఒక పార్ట్ మాత్రమే ఇదంతా శాసన ప్రక్రియ. ఈ 7 స్టేజెస్ ఒక పార్ట్ మాత్రమే. ఇది కాకుండా వాయిదా తీర్మానం అని ఉంటుంది. వాయిదా తీర్మానం అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక బిల్లు గురించి చర్చ సాగుతుంది, బట్ దేశంలో ఆ బిల్లు కంటే ముందే చర్చించాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దామంటే ఈ బిల్లుల గురించి మాట్లాడడం అని సభలో ఎవరైనా ఒక సభ్యుడు సభలో ఉన్న 1/10 వంతు సభ్యుల మద్దతుతో చర్చ వాయిదా వేయాలని కోరుతాడు. ఇదే వాయిదా తీర్మానం. మరి వాయిదా వేస్తారా లేదా అనేది స్పీకర్ నిర్ణయం. వాయిదా వేస్తారు, లేదంటే ఆపోజిషన్ వాళ్ళు రచ్చరచ్చ చేసి సభను బైకాట్ చేసి మైకులు విరగొట్టే సందర్భాలు కానీ ఉంటాయన్నమాట. ఇలాంటి టైంలోనే అడ్జర్న్ అవుతుంది. అడ్జర్న్ అంటే సభలో గందరగోళం స్టార్ట్ అయినప్పుడు స్పీకర్ మాట విన్న స్థితిలో లేకపోతే సభని వాయిదా వేస్తున్నాం, మళ్ళీ పలానా టైంకి రండి అని చెప్పి సభని క్లోజ్ చేస్తారు. దీన్ని అడ్జర్న్ అంటారు. ఇందులో ఇంకో రకం కూడా ఉంటుంది, సైనిడై అని. ఈ సైనిడైలో పలానా టైంకి సభ స్టార్ట్ అవుతుందని చెప్పరు, అంటే టైం చెప్పకుండా సభను వాయిదా వేస్తే దాన్ని సైనిడై అంటారు. తర్వాత సావధాన తీర్మానం ఉంటుంది. ఇది కూడా వాయిదా తీర్మానం లాంటిదే, బట్ వాయిదా తీర్మానంలో జరుగుతున్న చర్చను ఆపేసి విషయం చర్చించమంటారు. బట్ సావధాన తీర్మానంలో అయితే చర్చలోనే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి కాసేపు చర్చించండి అని సేమ్ ఎవరైనా సభ్యుడు 1/10 సభ్యులతో తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ఆ తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని ఉంటుంది. అంటే సభలో సభ్యులు చర్చ జరగకుండా తిక్కగా బిహేవ్ చేస్తుంటే ఆ టైం వేస్ట్ కాకుండా చర్చ జరగాలని ఎవరైనా ఒక సభ్యుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ని ప్రవేశపెట్టచ్చు. ఇంకా లాస్ట్ సమాపన తీర్మానం. ఇది శాసన ప్రక్రియలో చెప్పాం కదా బిల్లుపై ఓటింగ్ అని, అది ఈ టైంకి మామూలుగా సభ క్లోజ్ అవ్వాలి. బట్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా క్వశ్చనింగ్ అవర్ అని, అంటే 0 అవర్ అని కానీ, ఆ క్వశ్చనింగ్ అవర్లో కానీ 0 అవర్లో కానీ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లేకపోతే వాళ్ళకి వచ్చిన ఆన్సర్తో సాటిస్ఫై కాకపోతే మళ్ళీ క్వశ్చన్స్ అడగడానికి సభ ముగించే చివరి 1/2 అవర్ ఒక అర్ధగంట చర్చ అని ఒకదాన్ని ప్రవేశపెడతారు. ఇది కూడా 0 అవర్ లాంటిది. స్పీకర్ నిర్ణయిస్తాడు సభ అది అర్ధగంట చర్చ ఉందా లేదా అని. ఉంటే ఒక 1/2 అవర్ మళ్ళీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. ఇవన్నీ డైలీ జరిగిపోతుంటే లాస్ట్కి ఇంకా సమావేశాలు అయిపోయాయి, మళ్ళీ వచ్చే సీజన్లో కలుద్దామని రాష్ట్రపతి వచ్చి ప్రోరోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా వేస్తారు అనమాట. అంటే ఈ సీజన్లో సమావేశాలు ఎండ్ అయిపోయాయి, మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు సభని వాయిదా వేస్తున్నామని రాష్ట్రపతి ఎండింగ్ స్పీచ్ ఇస్తాడు. ఐ థింక్ ఇదే అర్థమైంది అనుకుంటా. కాకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది మీకోసం చెప్పలేదు, నాకు నేను చెప్పుకున్నా. మీకు అర్థమైతే హ్యాపీ, నా వల్ల ఏదో ఒకటి తెలుసుకున్నారని. టాటా, బాగా చదువుకోండి.